ఈడీ కార్యాలయం వద్ద హై టెన్షన్ కనిపిస్తోంది. ఈడీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే మనము విజువల్స్ లో చూడొచ్చు. దానికి ముందు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఎంతమంది చేరుకున్నారు. ఇక ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. సుమిత్ర, కాసేపు అరగంట నుంచి కూడా కేటీఆర్ విచారణ జరుగుతుంది. కేటీఆర్ ను లోపల ఈడీ విచారిస్తుంది. అయితే ఈడీ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈడీ ఆఫీస్ కు చేరుకునే ప్రయత్నం చేశారు. కొద్దిమంది నేతలంతా కూడా ఈడీ ఆఫీస్ దగ్గర కూడా వచ్చారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. పోలీసులంతా మనం విజువల్స్ చూడొచ్చు. రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేసి బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అసెంబ్లీ వైపు నుంచి కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మరోవైపు ఇక్కడ బషీర్బాగ్ ఏరియా నుంచి కూడా టూ సైడ్ నుంచి కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని బీఆర్ఎస్ నేతలు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ రోప్ పార్టీలు ఏర్పాటు చేసి వారందరినీ కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎవరిని ప్రిమిసిస్ లోకి రానివ్వకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున బలగాలు అయితే మోహరించాయని చెప్పుకోవచ్చు. వారిని ఎవరు బీఆర్ఎస్ నేతలు వచ్చినా కూడా వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిమంది నేతలు వచ్చిన వారందరూ కూడా మహిళా నేతలు కానీ కొంతమంది నేతలు వచ్చారు. వారందరినీ కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే క్రిషాంక్తో పాటు కొంతమంది నేతలంతా తరలించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరిని కూడా ఉండనివ్వకుండా పోలీసులు అయితే బయటికి పంపించగలిగారు. కేవలం కేటీఆర్ మాత్రమే లోపల విచారణ చేస్తున్నారు. ఇక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా పంపించేసిన నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ లోపల విచారణ జరుగుతుంది. ఇప్పుడు మరి అరగంట నుంచి విచారణ జరుగుతుంది కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈడీ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే విదేశీ సంస్థకు నిధులు పంపించారో దానికి సంబంధించి ఫెమా నిబంధనలను ఉల్లంఘించడం కానీ అదేవిధంగా ఆర్బీఐ అనుమతి లేకుండా నిధులు పంపించారనే దానిపైన కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ విచారణ అయితే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఈడీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. బీఆర్ఎస్ నేతలంతా కూడా పంపించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం అయితే కాస్త కుదుట పడిందని చెప్పొచ్చు. సుమిత్ర, అంటే ప్రతాప్, బీఆర్ఎస్ నేతలు అంటే ఈడీ విచారణను ఎదుర్కోవడానికి ముందు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీ ఎత్తున చేరుకున్న క్రమంలో వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి డిమాండ్ చేశారు? వారి వర్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు? ప్రధానంగా నందినగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలంతా నందినగర్కు రావడం జరిగింది. అక్కడ కేటీఆర్ నివాసం నుంచి కేటీఆర్తో పాటు ర్యాలీగా రావాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే కేటీఆర్ తన విలా నుంచి కూడా అక్కడ నుంచి నేరుగా గండిపేట నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. అయితే కేటీఆర్ వస్తున్న సందర్భంగా కేటీఆర్తో పాటు నేతలంతా కూడా పెద్ద ఎత్తున ముఖ్యమైన నేత కాబట్టి ఆయనతో పాటు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ దానికి సంబంధించి ముఖ్యంగా ఈడీ విచారణ కానీ ఏసీబీ కేసు నమోదు దానిపైన కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఒక హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించి కూడా చేస్తున్న ప్రయత్నాలకు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా వివరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా విచారణకు సంబంధించి థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ కేటీఆర్ కేసుకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నిస్తోంది. మరోవైపు ఈడీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫార్ములా ఈ రేస్ లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. వారి స్టేట్మెంట్ల ఆధారంగా మరిన్ని ప్రశ్నల్ని కేటీఆర్ ను అడుగుతోంది ఈడీ. ఫెమా నిబంధనలపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. కేటీఆర్ కు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కార్ రేస్ ఒప్పందం చేసుకుంది ఎవరు? నిధులు ఎవరు విడుదల చేశారు? ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా? ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా? బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగిందనే దానిపై ప్రశ్నలు సంధించే ఛాన్స్ ఉంది. కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ కనబడుతోంది.